ఒక రోజు మా అల్లుడు ఊరు నుంచి నడుచుకుంటూ వచ్చాడు. నమస్తే ఆంటీ. చల్ బాడకో. ఓకే, ఇది మా అమ్మ బండి. అయితే మా అమ్మ వాళ్ళు వెళ్ళి ఇదే అయిండొచ్చు. అక్క చెప్పు, ఏమైంది? అరే ఎందుకు? అరే వద్దక్క, వాడు చాలా సతాయిస్తాడు నాకు. నిజమా? నమస్కారం మామా. నమస్తే నమస్తే. ఎందుకు వచ్చినారా? హాలిడేస్ లో కాడ ఎంజాయ్కి వచ్చినా మామా. ఎంజాయ్ ఓన్లీ నీదైతుందిరా, నాది కాదు. లోపల రా. మా అమ్మ ఘోరంగా ఆకలి అయితే టిఫిన్ ఏమైనా తిన్నికే. సరే కానీ నువ్వు మొహం కడుక్కరా. అల్లుడు టిఫిన్ చేస్తున్నా. ఏం తింటావు నువ్వు? ఖురాన్ బిర్యానీ తయారు చేయ మామా. బిర్యానీయా? పొద్దు పొద్దుగల మీ అయ్యా తయారు చేసిందా బిర్యానీ? అయ్యేదాకా ఓకు. సరే, మీ అమ్మ చేసిందా? సరే మొహం కడుక్కొని రా. చాలా ఘోరంగా ఎండ కొడుతుంది. చల్లగా నీళ్లు తాగాలనిపిస్తుంది ఇంటికి పోయి. అరే చల్ల నీళ్ళే లేవు. బాటిల్స్ నింపుదాం. ఈ బాటిల్స్ అన్ని నింపుదాం. అర్ధగంట తర్వాత ఫుల్ చల్లగా అయిపోతాయి నీళ్లు. తర్వాత గడ్ గడని తాగుదాం చల్ల నీళ్లు. ఇప్పుడే నింపి పెట్టినా కదా, ఎక్కడ పోయినా ఎండి బాటిల్స్. ఈడు కథం చేసిందా? మామ ఇంకా సలాలీలో బాటిల్ ఉన్నాయా? మామ ఫ్యాన్ స్పీడ్ పెట్టావు, చాలా ఉడుకు వస్తుంది. నీకోసం ఫ్యాన్ ఏమల్లుడు, ఏసీ గాలి తినిపిస్తా. నిజమా? ఒక్క రోజు కోసం సరిపోతుంది. ఏం చేస్తుండేనే? చల్ల గాలి ఇస్తున్నా నీకు ఇప్పుడు. ఇక ఎవరితో ఏం చేస్తుండేనే? ఇది తీసుకో, ఏసీది గాలి. రేపటి వరకు యూజ్ చేసుకో మెల్లి మెల్లిగా. వీడు లైట్ ఆన్ చేసి ఎందుకు వెళ్ళాడు? ముందే కరెంట్ బిల్ చాలా వస్తుంది. మామ లైట్ ఎందుకు బంద్ చేసి ఆన్ చేయి. అరే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందిరా. మళ్ళీ ఎట్లా కడుక్కోవాలి? నీళ్ళతో కడుక్కో, కరెంట్ ఏం కడుక్కోవు కదా. రే నీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది. టార్చ్ ఆన్ చేసుకో, కడుక్కో కడుక్కో. సరే. మామ ఆ నీళ్ళతో కడుక్కుంటే మొత్తం కాలుతుంది. అరే ఆ 2 బకెట్లు యాసిడ్ వేసి పెట్టిండ్రా, తీసి అది కడుక్కున్నావా? వచ్చిండు పిసినారు నాన్న. రాజీ అన్నం పెట్టు. నాన్న ఇప్పుడే చేసిన. ఇప్పుడే చేసావా? ఎందుకు చేసావు? నిన్నది ఉంది కదా. బూజు పట్టిపోయింది. బూజు పట్టిందా? అయితే బూజు కర్ర దులుపు తీసుకురా. నానా 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 ఆ నీళ్ళు తాగకు నానా. ఆ నీళ్ళల్లో దుమ్ము పడ్డది. దుమ్ము పడితే దులిపి తాగేస్తే పోలే, నీళ్ళెందుకు వేస్ట్ చేయాలా? అంకల్ పాలు వద్దు బాబు, నువ్వు మొన్న తెచ్చినట్టు ఉన్నాయి. ఏంది మొన్న వారం బా? నువ్వు 1 లీటర్ ఇచ్చావుదా, నేను దాంట్లో 6 లీటర్ నీళ్ళు కలిపి మళ్ళీ వారంకి వచ్చినట్లు పెట్టుకున్నా. నాన్న బియ్యం సంచి అయిపోయింది, వెళ్ళి తీసుకురా. ఏంటి బియ్యం అయిపోయిందా? మననే కదా తెచ్చింది. మొన్న ఓ నాన్న 1 గంట అయితే సంవత్సరం అయితే నువ్వు తెచ్చి. నీ పిసినారు నాన్న. నాన్న కొత్త జాడ్ కట్ట తీసుకురా. 3 నెలల నుండి బట్టతోనే తుడుస్తున్నా. ఈ రోజు నుంచి బట్టతో తుడిసే అవసరం లేదులేరా. కొత్త జాడ్ కట్ట తెస్తున్నాడేమో నాన్న. నీకోసం కొత్త బట్ట తెచ్చారా? ఊర్చుకో. నా బతుకు. అంకుల్ పేపర్ బిల్ ఇప్పుడే తెస్తున్నా బాబు. ఇదిగో బాబు పేపర్ బిల్. అంకుల్ పేపర్ బిల్ అంటే ఇది కాదు, న్యూస్ పేపర్ పైసలు. పైసలా? చూడు బాబు, ఫస్ట్ అయితే వద్దన్నా నీకు నేను. నువ్వేం చెప్పినావు? ప్లీజ్ అంకుల్ తీసుకోండి, నేను మీ కొడుకులు అంటూ అన్నావా? ఇంకా కొడుకు అంటున్నావు కదా, సరే అని కొన్ని బాధ్యతలు తీసుకుంటున్నావేమో అనుకున్నా. నా సైజు బట్టలు ఉన్నాయా? ఓ నా సైజు బట్టలు ఉన్నాయని అడుగుతున్నా తమ్ముడు. ఉన్నాయి.
టీచరా? తమ్ముడు ఇది స్కూల్ కాదు. ఓ టీషర్టా? ఉంది ఉంది. ప్యాంటా? ప్యాంట్ లేదు తమ్ముడు నీ సైజు. తెద్ది భయ్యా. వామ్మో మళ్ళీ ఏం చెప్తున్నాడో వీడు. తమ్ముడు ఇంకోసారి చెప్పు. ఓకే చెడ్డి బనియానా? లేవు తమ్ముడు. ఇదిగో తమ్ముడు టీషర్ట్. చెప్పులా? చెప్పురా. అన్న మా ఓడు చెన్నై నుండి వచ్చిండు, కొత్త వాళ్ళని చూపానా? చెన్నై నుంచా? చెన్నై కాదన్నా చైనా. చైనానా? చీచాచువా? చీప్ అండ్ బెస్ట్ లో చూపానా? చీపిర్ బెస్టా? ఇదిగో తమ్ముడు చీపురా. చీప్ అండ్ బెస్ట్ అంటే చీపురా కాదనా, తక్కువ రేట్ లో. ఓహో చైనా మాలా? ఇదిగో బాబు ఓన్లీ 50 రూపీస్. 50 రూపీసా? యూ చిపా చాచా పాకా చోచో చిపా చాపే చెప్ప చాచోచో చెప్ప చాచోచు. అన్న నీకు చైనా భాష వచ్చా? 3 సంవత్సరాలు చైనాలో ఉన్నా. చించి పారే. చించి పారేలా? కాదనా ప్యాక్ చేయమంటున్నా. ఇదిగో తమ్ముడు 1000 రూపీస్. 1000 రూపీసా? ఓన్లీ 50 రూపీస్ అను కదన్నా? 50 రూపీసే కానీ కవర్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ 950 రూపీస్. టోటల్ 1000 రూపీస్. అరే ఎక్కడుందిరా? అటు సైడ్ అన్న. అటా? అరే అరే చెప్పురా ఎక్కడుందా? ఇటే అన్నా. అరే తమ్ముడు ఎక్కడా? నేనా? పెద్దాయన ఎక్కడుంది? ఏమో బాబు నాకు తెలీదు. అబ్బా ఎక్కడైనా ఎతకాలి. ఇటు సైడ్ ఎక్కడో ఉండాలి. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. అన్న కర్రీ పఫ్ ఉందా? కర్రీ పఫ్ ఉంది కదా ఇస్తున్నా. ఇదిగో బాబు. అన్న పింక్ కలర్ కర్రీ పఫ్ లేదా? అన్న పింక్ కలర్ కర్రీ పఫ్ లేదా? అరే లేదు మామ నిన్న బిజీగా ఉంటి. ఈ పాప ఏంటి అలా చూస్తుంది? ఏం లేదురా మామ చెప్పు. ఎలాగైనా కలుద్దాం రా రేపు. సరేనా మామ ఇంటికి వచ్చేసిన తర్వాత చేస్తా కాల్ నీకి. ఓకేనా బాయ్. అబ్బా అలసిపోయినా కొంచెంసేపు పడుకుందాం. ఏంటి ఇదంతా కలనా? నీళ్లు తాగి చూస్తా. ఏమైందన్నా? ఏం లేదురా తను స్వీట్ తెచ్చిస్తే తిన్నా. స్వీట్ తింటే ఏమైతుందన్నా? ఆ స్వీట్ కి చీమలు పడతాయని చీమల మందు కల్పించింది తింగడిది. కాళ్ళు తీసి పెట్టమ్మా, పరక తీసి నూకమ్మా, బట్ట తీసి తుడుసమ్మా, నువ్వు మా పెద్దమ్మ. అయిపోయిందిరా అయిపోయిందిరా అయిపోయిందిరా. రే 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 పాపరా రే చూసుకోవరా. అన్న మా పాపే అన్న. చిన్న పాప కదా జాగ్రత్త చూసుకో. రే రే ఆగు ఆగు చిన్న పాప కదా చూసుకొని నడపవా. అన్న సారీ అన్న కొట్టక చూసుకోలేదు అన్న. అరే కొట్టంలేరా కానీ చూసుకొని నడపాలారా మనం. సరే అన్న. ఎందుకంటే చిన్నపిల్లలకి దెబ్బ తాకితే ఓర్చుకునేంత బలం ఉండదురా మనలాగా. ఇంకొకసారి చూసుకుని నడుపుతా అన్న. జాగ్రత్త. గుడ్ బాయ్.
మీరు కూడా మీ పిల్లలకి జాగ్రత్తగా చూసుకోండి. చిన్నోడా, చెప్పు పెద్దోడా. నేను దుబాయ్ వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. పైసలు ఎంత ఖర్చు అవుతాయి? ఆలోచిస్తే ఒక్క పైసా ఖర్చు కాదు, వెళ్తే ఖర్చు అవుతాయి. పెద్దోడా, ఇల్లు క్లీన్ చేయి. చిన్నోడా, ఈరోజు కూడా నువ్వే మొత్తం ఇంటి పని చేసినావు అనుకో. పో, ఫస్ట్ వినురా. చెప్పు. రేపు ఫుల్ పార్టీ నీకు, నువ్వేం అడిగితే అది. నిజమా? మరి సరే అయితే. పెద్దోడా, పద పార్టీకి వెళ్దాం. ఏంటి ఈరోజా పార్టీ? నిన్న నువ్వే అన్నావు కదా ఇంటి పని మొత్తం చేస్తే రేపు పార్టీ ఇస్తానని. చూడు చిన్నోడా, నేను రేపు అన్నాను కానీ ఈరోజు అనలేదు కదా. అదేంటి పెద్దోడా, నువ్వు చీటింగ్ చేస్తున్నావు? చీటింగ్ కాదు, నీదే తప్పు. ఏంటి నాదా? అవును, నేను రేపు అన్నాను కానీ నువ్వే డేట్ అడగలే కదా. మరి పార్టీ రేపే. పెద్దోడా, చెప్పు చిన్నోడా, మన పైన నుంచి బస్సు వెళ్తే ఏమైనా అవుతుందా? ఏం కాదు. అదేంటి పెద్దోడా, చచ్చిపోతాం కదా. ఇప్పుడు మన పైన నుంచి విమానం పోయింది, ఏమైనా అయిందా? చిన్నోడా, ఈరోజైతే వంట చేయలేచ్చు నేను. మరి ఎలా ఇప్పుడు? నేనైతే వంట చేయను చూడు పెద్దోడా. మంచిగున్నావు. టైం దాటిపోయింది, ఆకలి అవుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? పెద్దోడా, ఫుల్ ఆకలి అవుతుంది, ఏమన్నా చెయ్యి ప్లీజ్. సరే, జొమాటోలో ఆర్డర్ పెట్టుకో, నీకేది కావాలో. నిజమా? మరి పైసలు? అది కూడా ఆర్డర్ పెట్టుకో. అరే లేనన్నా లే. మీ అమ్మ నాన్న ఏడుంటారు? బట్టలు కూడా సరిగ్గా లేవు ఈ అబ్బాయికి పాపం. సరే ఏడవకు నాన్న, దా వెళ్దాం. అన్నా, మా తమ్ముడు సైజ్ బట్టలు చూపివా? సరే అన్న. ఇది కూడా చూడండి, బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది అన్న. ఇంకా వేరేది ఏదైనా మంచిది చూపియండి అన్న. సరే సరే చూపిస్తున్నా లోపల. ఇది చూడన్నా, సూపర్ ఉంటది, వేసుకోపో బాబు. చాలా బాగుంది అన్న. ఇదిగోండి, 1000 రూపీస్ అయింది. అంతగానమ్మా అన్న? అవునన్నా, కొంచెం చూసి తక్కువ చేయండి అన్న. సరే 800 తీసుకోండి. థ్యాంక్స్ అన్న. అంతగానమ్మా అన్న? ఏమన్నా తిందామరా? ఏంటి గల్లీలో ఒక్క పోరోడు కనపడట్లేదు? వాటర్ తెప్పిద్దామంటే. అరే తమ్ముడు. అన్న. అరే నీ పేరేంట్రా? నేనెవరో తెలుసా? సరే, మీ ఇంట్లో నుంచి వాటర్ తీసుకురావా? సరే అన్న. అరే తమ్ముడు. అన్న. ఏం పేర్రా నీ పేరు? నేను ఎవరో తెలుసా? సరే, ఈ ఫోన్ మా ఇంట్లో ఇచ్చేవా? సరేనా. వీడేంటి పేరే చెప్పాడు? ఈరోజు ఎలాగైనా వీడి పేరు అడుగుదాం. రే తమ్ముడు ఆగు. ఇంతకీ నీ పేరేంట్రా? నేనెవరో తెలుసా? మళ్ళీ అదే చెప్తాడు వీడు. నీ చెప్పు బే. అన్నా, నా పేరు అది. నేనెవరో తెలుసా? ఇదేం పేర్రా? సారీ తమ్ముడు. అబ్బా, వీడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎందుకో. పోనీలే, నా తమ్ముడే కదా. వీడు మళ్ళీ అదే చేస్తున్నాడేంటి? అసలు వీడి బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. వీడికి ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. వీడికి నీ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. అన్నా, ఏం లేదు బో. అంకుల్ ఏమో తినడానికి ఏం లేదు బా, ఎక్కడి నుంచి వస్తారా వీళ్ళు? అన్నా, ఆకలి తమ్ముడు ముందు పో.
ఎవర్రా నువ్వు? అరే నేను చెల్లిపా. రే బుద్ధుందారా నీకు? వెళ్ళిపోయి ఎక్కడి నుంచి. నువ్వు రా తమ్ముడు నాతో. ఇక్కడ కూర్చో తమ్ముడు, ఇప్పుడే వస్తున్నా. సరే అన్న. తిను తమ్ముడు. థ్యాంక్స్ అన్న. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. అన్న నువ్వు పిచ్చోడివి కదా? ఏ నేనేం పిచ్చోని కాదు. లేదు నువ్వే. అన్న నువ్వు చిన్ని వాళ్ళ నాన్న కదా? ఓ అదా, అదే యాక్టింగ్ చేసిన అంతే వీడియోలో. సరేరా నేను వెళ్తాను. అన్న మాది ఒక వీడియో తీయవా? అరే ఇప్పుడా? సరే రండి. నేను రెడీ. రెడీ చేయండి. నేనే దొరికినాను రా మీకు. అగండి ఆగండి. పిల్లలు మీకు ఈరోజు మ్యాజిక్ చేసి చూపిస్తాను. 1 2 3. ఇంకో మ్యాజిక్ చూపిస్తాను. అరే భలే చేస్తున్నాడు కదా అన్న. అవును. ఇంకొక మ్యాజిక్. పిల్లలు మన ఇండియాలో చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్ లో. కాదు, చార్మినార్ బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉందా? హైదరాబాద్ లో చార్మినార్ ఉండేది. చార్మినార్ ఎక్కడుంది? బెంగళూరులో. రైట్. చార్మినార్ బెంగళూరులో ఉంది. చార్మినార్ బెంగళూరులో ఉంది. చార్మినార్ బెంగళూరులో ఉంది. చార్మినార్ బెంగళూరులో ఉంది. రే చార్మినార్ బెంగళూరులో ఉందా? ఏమో డాడీ, ట్యూషన్ సార్ ఇలానే నేర్పించిండు. పద వెళ్దాం ట్యూషన్ సార్ దగ్గరికి. సార్ మీరు పిల్లలకి తప్పు నేర్పిస్తున్నారు. నేనేం తప్పు నేర్పించలేదే. మరి చార్మినార్ బెంగళూరులో ఉండడం ఏంటి సార్? మీరు నాకు 3 months నుంచి ఫీజు కట్టలేదు. సో ఆ ఫీజు కట్టేంత వరకు చార్మినార్ బెంగళూరులోనే ఉంటది. ఆ ఫీజు మీరు కట్టిన తర్వాత మళ్ళీ చార్మినార్ హైదరాబాద్కి వచ్చేస్తుంది. అమెరికాలో స్కూల్ కి లేట్ అయితే డాడీ బీ లైక్, గెట్ అప్ మై సన్. సన్, వాట్ డాడీ? ఇట్స్ ఆల్రెడీ టూ లేట్, గెట్ రెడీ అండ్ గో ఫర్ స్కూల్. చైనాలో స్కూల్ కి లేట్ అయితే డాడీ బీ లైక్, చెప్పాచో 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 ఓకే అదే మన ఇండియాలో స్కూల్ కి లేట్ అయితే డాడీ బీ లైక్, ఏంటి వీడు ఇంకా లేవలేదు? ఒరే దున్నపోతా, స్కూల్ కి టైం అవుతుంది, ఇంకా లేవా? లేకు నీ స్కూల్ కి వా. తోలు తీస్తా నా కొడక స్కూల్ కి టైంకి వెళ్ళకపోతే. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా లేచి చెప్పరా? కాళ్ళు నొప్పేస్తున్నాయి సార్. ఓరిని. ఓకే ఓకే పిల్లలు ఈరోజు ఏంటి? ఛీ, మీరు మారరా. ఈ పిల్లలకి ఈరోజు టీచర్స్ డే అనేది గుర్తుకు లేదు. పిల్లలు నోట్ చేసుకోండి. సార్ మీకు ప్రిన్సిపల్ సార్ పిలుస్తుండ్రు సార్. ఓకే ఓకే వస్తున్నా. పిల్లలు సైలెంట్ గా రాసుకోండి. పిల్లలంటి లేరు, ఎక్కడ పోయినారు వీళ్ళు? థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. అందరికి హ్యాపీ టీచర్స్ డే. మీ ఫేవరెట్ టీచర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. డాక్టర్. ఎస్, ఎనీ ప్రాబ్లం? చాలా మోషన్స్ అవుతున్నాయి డాక్టర్.
టాయిలెట్ లో పాట పాడలేదా? ఏం పాట డాక్టర్? అదే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. సరే సరే, అన్నం తిన్న తర్వాత ఆకలేతందా? అవును డాక్టర్. సరేలే, ఈ రెడ్ బట్ట కట్టుకో, నీ మోషన్స్ ఆగిపోతాయి. ఈ బట్టతో మోషన్స్ ఎలా అవుతాయి డాక్టర్? ఈ రెడ్ కలర్ బట్టతో అంత పెద్ద ట్రైన్ ఆగుతుందిరా, నీ మోషన్స్ ఆగవా? ఏంది డాక్టర్ నువ్వు? నెక్స్ట్. హలో డాక్టర్. ఏం పేరు నీ పేరు? భార్గవ్. వీడేం తేడాగా ఉన్నాడు. ఓకే. నీ బొమ్మ నీ బరువు ఎంత? అద్దాలతో కలిపి 37. మరి అద్దాలు లేకుండా ఎంత? తెలీదు డాక్టర్. అద్దాలు లేకుండా నేను చూడలేను కదా డాక్టర్. చెప్పు, నీకు లైఫ్ లో ఏం కావాలి? ఐఫోన్. ఇప్పుడు చెప్పు, నీకు లైఫ్ లో ఏం కావాలి? ఐఫోన్ చార్జర్. ఐఫోన్ చార్జర్ పక్కకు పెట్టి ఇప్పుడు చెప్పు, నీకు ఏం కావాలో? మీరు పక్కకు పెట్టిన ఐఫోన్ చార్జర్ కావాలి. పిల్లలు, ఈ రోజు మనకి క్లాస్ లేదు, ఎందుకంటే ఈ రోజు డాన్స్ కాంపిటీషన్. సో ఎవరు మంచిగా డాన్స్ చేసే వాళ్ళకి లాలీపాప్. మొదలు పెడదామా పిల్లలు? మలహారి, నువ్వు చేయరా. నెక్స్ట్ సాన్వి. పూజ, నువ్వు చెయ్యి. నెక్స్ట్ పల్లవి. విన్నర్ ఎవరంటే మలహారి. మలహారి రా, లాలీపాప్ తీసుకో. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఏ ముసలోడు వచ్చిండ్రా ముసలోడు. పిల్లలు నోట్ చేసుకోండి. రే ఏం రాసిండో ఏమో ముసలోడు అర్థమే అయితే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు సార్తో. క్లాస్ అయిపోయింది పిల్లలు, వెళ్తా. అరే మీకు ఏమైందా? ఆయన మన సార్ మనకి ఎక్స్పెక్ట్ చేయాలి. గుడ్ మార్నింగ్ కూర్చోండి. మరి ఇప్పుడేంద్ర పీటీ సార్ వచ్చినప్పుడు ఇట్లా సార్? ఏయ్, ఏమైందిరా అంత సైలెంట్ ఉన్నారు? ఇందాక వెంకట్ సార్ వచ్చినప్పుడు బాగా అల్లరి చేసినారు కదా, ఇప్పుడు చేయండి. సారీ నాకు కాదు, వెంకట్ సార్ కి చెప్పండి. Guys, respect our teachers. అమెరికాలో పిత్ వస్తే, Hi guys, this is the Gasly. So today's meeting is very important. You know that. One second, voice. Oh shit. Yeah guys, we will start and continue meeting you, man. చైనాలో పిత్ వస్తే, చెప్పాచు చెప్పకోకపోయాక చేపకు చేయించేయం చిమోక ఎంపజో చేప వంచి మాయో విషయం. అదే మన ఇండియాలో పిత్ వస్తే, హలో అండి, నెక్స్ట్ మన ప్రాజెక్ట్ ఏంటంటే మనది. ఒక్క నిమిషం అండి. హలో, The biological 3 means అది కాదు. ఏ హలో, అదనమాట. అరే గ్యాస్ అని వస్తుండ్రా, రీల్స్ ఇద్దాం పదరా. అన్న ఈ రోజుకి వెళ్తే దసరా హాలిడేస్. అన్న ఏమైనా రీల్స్ ఇద్దామన్నా? తీద్దాం పదరా. సరే అన్న. అరే ఫస్ట్ చూడండి ఎలా చేయాలో చూపిస్తాను, మీరు కూడా ఎలా చేయాలి, ఓకేనా? ఇప్పుడు మీరు చేయండి. ఓకే కదా, మంచిగా వచ్చిందా వీడియో? అన్న సూపర్ వచ్చిందా? బాగుందన్న. అన్న ఏం దుంకుతుండ్రా? ఇలా దుంకాలి, ఓకేనా? ఓకే అన్న. రే భార్గవ్, రెడీయా? రెడీ అన్న. రే బాగా తీసినావు కదా? అన్న బాగా వచ్చింది. అర్థమైందరా?
సరే వచ్చేయండి. రే అన్ని వీడియోలు మంచిగా వచ్చినాయి కదా? అన్ని వీడియోలు ఖతర్నాక్ వచ్చినాయి అన్న. ఓకే గుడ్. ఫోన్ అరే చూద్దాం అందరం వీడియోలు ఎలా వచ్చినాయి. ఏంట్రా వీడియోలే కనపడట్లేవు? అన్న ఇటు వీడియోనే ఆన్ చేయలే అన్న. ఏంట్రా వింటేంటి? ఏ జెస్సీ అన్న నా ఫోన్ తీసుకురా. సరే అన్న. అన్న ఫోన్. ఇదేంటి ఓవర్ యాక్షన్? బాగున్నారా నువ్వు? సాయంత్రం కలుద్దాం. అయ్యో సారీ 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 చూసుకోలేదు. ఏంటి చూసుకోవా? రే నీకు తర్వాత చేస్తా ఫోన్. సారీ అన్నా. అన్న అన్న తాకిందా? ఏంటి చంపడానికి ఏమైనా ప్లాన్ చేసినావా? అన్న అన్న నేనా? ఏంటి ఏం యాక్టింగ్ చేస్తావే నువ్వు? పక్కబా. ఈరోజు నా టైం బాగలేదు, అన్న టైం బాగలేదు. డాడీ నేను హాఫ్ రాసేసిన, నువ్వు హాఫ్ రాసేసా డాడీ. అబ్బా స్టార్ట్ అయిందా మళ్ళీ నీది? అబ్బా రాసేసా డాడీ. ఇదిగో డాడీ హాఫ్ నేను తినేసిన, మిగతా హాఫ్ నువ్వు తినేసే. ఏమో పాప సగం సగం పనులు. డాడీ నే ఆగా నువ్వు హాఫ్ తాగేసినావు, మిగతా హాఫ్ నేను తాగాలి అంతే కదా? అమేజింగ్. డాడీ ఏంటి చేస్తే ఇంత తొందరగా వచ్చేసినావు స్కూల్ నుంచి? లేదు డాడీ హాఫ్ డే నువ్వు వచ్చినా ఇంకా హాఫ్ డే నువ్వు వెళ్ళరా. నీ సగం పనులు నువ్వు. అరే బర్త్డే మనది కాదురా. హాయ్ పిల్లలు, ఇప్పుడు ఒకరొకరు మీ పేర్లు చెప్పండి. నా పేరు సాన్వి. స్నానమా? ఓ సాన్వియా. నెక్స్ట్. నా పేరు సోని. ఏంటి సోజాతే? సోనియా. ఓకే నెక్స్ట్. నా పేరు సృష్టి. సృష్టిస్తావా? ఓ సృష్టియా. నెక్స్ట్. నా పేరు ఆద్య. ఆదానా? ఆద్యానా? ఓకే ఓకే నెక్స్ట్. నా పేరు బల్లారి. బల్లారి బెంగళూరు పక్కన ఉన్నదా? నీ పేరు చెప్పమంటే ఊర్ల పేరు చెప్తావేంట్రా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.